హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే గట్టి పకోడీ. ఈ వర్షాకాలంలో గట్టి పకోడీ తింటే ఉంటుందండి అబ్బా! చాలా టేస్టీగా ఉంటుంది. అంతే తొందరగా కూడా అయిపోతుంది. ఈ గట్టి పకోడీని పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. గట్టి పకోడీని చేసుకోవడానికి ముందుగా ఒక బేషనీ తీసుకొని బేషనీలో ఒక అరకప్పు వరకు శనగపిండిని, ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలాని, 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 రెమ్మల వరకు కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని, అలాగే స్మెల్ కొరకు కొంచెం పుదీనాని, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ ఫస్ట్ యాడ్ చేయకుండా ఉల్లిపాయలో నీరు మొత్తం పిండి కలిసే విధంగా మొత్తం చక్కగా పిసుక్కోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్లో ఉన్న నీరు మొత్తం పిండికి పడుతుంది. తర్వాత మనకి ఎంత వాటర్ అయితే కావాల్సి వస్తుందో అంతవరకు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఒక్కసారి వాటర్ పోస్తే కనుక లూజ్ అయిపోతుందండి. అందుకని కొద్దిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత నెమ్మదిగా ఈ విధంగా పకోడీ అనేది వేసుకోవాలండి. చేతుల్ని కదుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు అనేవి పడతాయి. నెమ్మదిగా చేతులు కదుపుతూ ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. పిండిని బాండీలోకి వేసిన వెంటనే కదపకూడదు. కదిపితే కనుక పిండి విడివిడిగా విడిలిపోతుంది. పిండి వేసిన ఒక 2 నిమిషాల తర్వాత నెమ్మదిగా ముందు వెనుక కాల్చుకుంటూ కదుపుకోవాలండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. బాగా ఎర్రగా వేయించుకుంటే చాలా గట్టిగా కరకరలాడుతూ ఉంటుందండి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంది. లాస్ట్లో అదే చిల్లులు గరిటెలో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని ఆ పకోడీ మీద వేసుకొని తింటే ఉంటుందండి అద్భుత. ఈ పకోడీని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్ ఈజీ గట్టి పకోడీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు.